హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరొక రోజు ఆయన మీకు నాకు అనుగ్రహించాడు. ఈ దినాన్ని బట్టి మనం ఆయనను ఆనందించాలి, ఆయనలో సంతోషించాలి, ఆయనను గణపరచాలి. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామా? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఆమేన్. చూసారా, యేసుక్రీస్తు యొక్క సమాధానం అంట మన హృదయానికి మన తలంపులకు కావలిగా ఉంటుంది. ఆమేన్. ఎందుకు తెలుసా అండి? మన హృదయము మన తలంపులు చాలా బలహీనమైవండి. ఎందుకంటే త్వరగా పాపంలో పడిపోవడానికి ఒక మనిషి ఈ హృదయము కానీ ఈ యొక్క తలంపులు చాలా దోహదపడతాయి. కాబట్టి ఒక మనిషి పాపంలో పడుతున్నాడా లేదా ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాడు ఎలా నిశ్చయించుకుంటారంటే వారి యొక్క హృదయము వారి యొక్క తలంపులు ఎవరు ఆధీనములు ఉన్నాయని చెప్పి నిశ్చయించుకుంటే తెలిసిపోతుంది అండి. మన హృదయము మన తలంపులు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధంగా తిరుగుతూ ఉంటవి. ఈ లోకంలో డబ్బు వెనకాల, లేకపోతే పరపతి వెనకాల, లేకపోతే ఆస్తి వెనకాల, ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం వెనక తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోకం నుంచి మన హృదయమును మన యొక్క తలంపులను మరచి పరలోక సంబంధమైన విషయంపై ఉంచడానికే యేసుక్రీస్తు తన సమాధానాన్ని మనకు కావలిగా ఉంచాడు. మన హృదయానికి మన తలంపులకి ఆయన కావలి అవసరము. ఒకవేళ ఆయన కావలి లేకపోతే మన హృదయం మన తలంపులు ఈ లోకంలోనే అటు ఇటు తిరుగుతుంటాయి. అలజడితో నిండిపోయి ఉంటుంది. ఏదో ఒక ఆలోచనలతోటి, అది కూడా వ్యర్థమైన ఆలోచనలతోటి నిండిపోయి ఉంటుంది. అలాంటి వ్యర్థమైన ఆలోచనలు లేకపోతే అలజడి మన హృదయానికి మన తలంపులకి ఉండకుండా యేసయ్య ఏం చేస్తున్నాడంటే తన సమాధానాన్ని మనకు రక్షణగా ఆయన సమాధానము మన యొక్క హృదయానికి మన తలంపులకు రక్షణగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. దాన్ని బట్టి మనము ఆనందించాలి. దాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక రాజు ఉంటే ఆ రాజు యొక్క కుమారుని తర్వాత ఆ దేశానికి యువరాజుగా ప్రకటిస్తాడు. ఎందుకు అంటే తన తర్వాత తన ప్రజలను బాగా చూసుకోవడానికి. ఆ యువరాజు రాజుగా మారిన తర్వాత ఆ యొక్క రాజు బాధ్యత ఏంటి? తన ఆధీనములో ఉన్న ఆ యొక్క రాజ్యపు ప్రజలను మంచిగా చూసుకోవడము, భద్రంగా చూసుకోవడము, కాపాడటము, వారికి రక్షణ దయచేయడము, వారి బాగోగులు చూడడము. అయితే మన హృదయము ఒక మారు మనం యేసయ్యకి ఇచ్చిన తర్వాత అది ఆయన సొత్తు. మన తలంపులు యేసయ్యకి ఇచ్చిన తర్వాత అది యేసయ్య సొత్తు. ఇప్పుడు మన హృదయానికి మన తలంపులకు రాజు యేసయ్యే. ఇప్పుడు ఆయన ఆధీనంలో ఉన్నవి కాబట్టి ఆయనకు నచ్చినట్టుగా మనము చెయ్యాలి. ఆయనకు నచ్చిన తలంపులే మనకు నచ్చాలి. ఆయనకు నచ్చిన ఆలోచనలే మనము ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు మన హృదయము మన తలంపుల బాధ్యత ఎవరిది? రాజుగా ఉన్న యేసయ్య. అధికారము మనము ఆయనకు సమర్పించుకున్నాము. మన అధికారాన్ని, మన యొక్క సమర్పణని మనం ఆయనకు సమర్పించుకున్నాం. కాబట్టి ఇప్పుడు రాజు యేసయ్య. కాబట్టి ఇప్పుడు మన హృదయము యొక్క బాధ్యత, మన తలంపుల యొక్క బాధ్యత యేసయ్యది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క హృదయానికి తలంపులకు ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన సంరక్షకుడిగా ఉన్నాడు. మన హృదయము మన తలంపులు ఇహలోకంలో తప్పిపోకుండా ఉండడానికి ఆయన స్వయంగా మన హృదయమందు సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. మనల్ని కాపుదల దయచేసి నిత్యము మనల్ని పరిశుద్ధంగా ఉంచడానికి, పరిశుద్ధమైన తలంపులు, పవిత్రమైన హృదయం కలిగి జీవించడానికి ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ఆయన మన హృదయంలో ఉన్నాడని, మన తలంపులకు ఆయన కావలి కాస్తున్నాడని. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధమైన ఆలోచనలు చేయాలి, పరిశుద్ధమైన తలంపులో మనము ఆలోచించాలి. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం యేసయ్య, నీకు వందనాలు తండ్రి. నాయనా ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు మాతో మాట్లాడిన వాక్కును బట్టి నీకు వందనాలు. నీ యొక్క సమాధానాన్ని మాకు రక్షణగానైనా ప్రభువా, మా హృదయానికి రక్షణగానైనా ప్రభువా, మా తలంపులకు కావలిగా నీవు ఉంచావు. మేము ఎక్కడ చేజారిపోతామో అని నాయనా ప్రభువా, అనునిత్యము నైనా ప్రభు మమ్మల్ని నైనా ప్రభు ఒక కంట కనిపెట్టుకుంటూ నైనా ప్రభువా, మా వెనకాలే ఉండి నైనా ప్రభువా, నీ యొక్క సమాధానమును మాకు కావలిగా ఉంచావు. దాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా ప్రభువా. నైనా ప్రభు, ఒకప్పుడు మా యొక్క
నాయన ప్రభా ఆలోచనలు నాయన ప్రభా, మా తలంపులు, మా హృదయము నాయన ప్రభా చెడుతో నిండిపోయింది. కానీ ఎప్పుడైతే నిన్ను నాయన ప్రభా నమ్ముకొని మా పాపములు ఒప్పుకొని నిన్ను ఆశ్రయించామో, నువ్వు వాటిని కడిగి వేసి నాయన ప్రభా పరిశుభ్రపరిచి నాయన ప్రభా పవిత్రపరిచున్నావు. ఇప్పుడు నాయన ప్రభు మాకు పరిశుద్ధమైన ఆలోచనలు ఇస్తున్నావు, పరిశుద్ధమైన తలంపులు ఇస్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ప్రభు. మీరే మమ్మల్ని ముందుని నడిపించండి. ఈ రోజంతా చేయి ప్రయాణములో, చేయి ప్రతి పనిలో విజయము దయచేసి క్షేమం అనుగ్రహించి నాయన ప్రభా మంచి ఆరోగ్యము బలము దయచేస్తారని నాయన ప్రభా, ఉద్యోగ వేటలో ఉన్న నాయన ప్రభా ప్రతి ఒక్క యవనస్తుడికి నాయన ప్రభా, యవనస్తురాలకు నాయన ప్రభా మంచి ఉద్యోగం మీరు దయచేసి, ఒకవేళ నాయన ప్రభా వారు ఉద్యోగం వెళ్ళుచుండగా వారికి కూడా నాయన ప్రభా ఆ యొక్క ఉద్యోగ ప్రదేశంలో నాయన ప్రభా సమాధానం మీరు వారికి దయచేయండి నాయన ప్రభా. పిల్లలు నాయన ప్రభా చదువుకున్న పిల్లలు నాయన ప్రభా వారికి మంచి జ్ఞానము దయచేసి నాయన ప్రభువా మనుషుల దయందును నీ దయందును వర్ధులకు మీరు కృప చూపించండి. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.